ఫ్రెండ్స్, మనకి ఈరోజు వ్యవసాయ శాఖ నుంచి అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. సో మనకి ఎందుకు అద్భుతం అని చెప్తున్నానంటే 40 సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఇంకా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయన్నమాట. అన్నిటికీ కూడా 40 ఏళ్ళ వరకు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, జనరల్ కేటగిరీ వాళ్ళు కూడా. సో ఇలాంటి అవకాశాలు అనేవి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. 40 ఏళ్ళ వరకు పెట్టుకోవచ్చు అవకాశము చాలా రేర్గా వస్తూ ఉంటాయి. అన్నీ కూడా వ్యవసాయ శాఖ నుంచి అయితే రావడం జరిగింది. 100% పర్మనెంట్ ఉద్యోగాలండి. సో మనకు శాలరీస్ ఎంత తెలుసా? 30,000 నుంచి స్టార్టింగ్ అనమాట. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30,000 నుంచి స్టార్టింగ్. మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను. తప్పకుండా వీడియో చూసి అప్లై అయితే చేసుకోండి. ఇక వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్ కావాలి కదా. సో అందుకోసం తప్పకుండా షేర్ చేయండి వీడియోని, కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి తెలుసా? సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి అయితే మనకు రావడం జరిగిందండి. సో మనకి ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 13/2023. సో మనకు 5th డిసెంబర్న ఈ నోటిఫికేషన్ని పోస్ట్ చేశారు అఫీషియల్ వెబ్సైట్లో. చాలామంది ఈ మధ్యన ఒక కామెంట్ అయితే చేస్తున్నారండి. అదేంటి అంటే, మేము నెట్ సెంటర్ దగ్గరికి వెళ్తున్నాము, వెళ్ళి అప్లై చేయండి జాబ్కి అని చెప్తే వాళ్ళు ఏం చెప్తున్నారంట, ఇవన్నీ ఫేకు, నమ్మద్దు, యూట్యూబ్లో వచ్చేటి అని చెప్తున్నారంట. సో నేను వాళ్ళకు అడుగుతున్నాను, అలాగే మీకు కూడా క్వశ్చన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తాను. సో మీకు గూగుల్ ఉంది మీ దగ్గర, మీరు కూడా డైరెక్ట్గా వెళ్ళొచ్చు, క్రాస్ చెకింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు అన్నీ చెక్ చేసుకొని ఇంకా ఎవరో చెప్పింది ఎందుకు నమ్ముతున్నా నాకు అర్థం కాలేదు. ఫ్రెండ్స్, నేనైతే చెప్తున్నాను, మన ఛానల్లో వచ్చేటివన్నీ కూడా జెన్యూన్. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్స్ని చెక్ చేయండి. ఇప్పుడు చూపిస్తాను మీకు అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి సంబంధించి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. సో మీరు గూగుల్లోకి వచ్చేసి డైరెక్ట్గా రావచ్చు అనమాట, cau.ac.in. సో ఆ యొక్క వెబ్సైట్లో నేను ఉన్నాను. సో ఇక్కడ మీకు చూడండి, అడ్వర్టైజ్మెంట్ ఫర్ వేరియస్ నాన్ టీచింగ్ పోస్ట్ అనమాట. ఓకే, సో లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేసిన సంబంధించి చూపిస్తున్నారు. సో ఇలా మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే మీకు చూపించానండి. మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఎక్కడ నేను దాపెట్టి ఏదో మిమ్మల్ని మభ్యపరిచి చేయట్లేదన్నమాట. మీ దగ్గర మీరు తెలివైన వాళ్ళే, మీ దగ్గర మొబైల్స్ ఉన్నాయి, నెట్ ఉంది, గూగుల్ ఉంది, మీరు వెళ్ళొచ్చు, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇంతకంటే ఇంకేం కావాలండి. చూసారు కదా. సో ఇంకా డౌట్స్ని క్లారిఫై అయిపోయాయి కదా. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏది కూడా ఫేక్ నోటిఫికేషన్ రాదు. మీకు ఫేక్ చెప్తే నాకేమీ రాదండి. సో ఇక్కడ నుంచి మనకేం పోస్టులు వచ్చాయంటే చూడండి, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు, అలాగే మెడికల్ అటెండెంట్, లైవ్ స్టాక్ ఫార్మ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలండి. సో ఒకసారి జీతాలు చూడండి ఒకసారి. లోయర్ డివిజన్ క్లర్క్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే పే లెవెల్ 2 ప్రకారంగా శాలరీ వస్తుంది. 19,900 రూపాయలు బేసిక్ పే అనమాట. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30,000కు పైగా మీరు జీతం తీసుకోవచ్చు. ఒక్క పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఎట్లా అంటే సీక్రెట్ నోటిఫికేషన్స్ లాంటివండి. పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు, అందరికీ తెలిసి చేసుకునే నోటిఫికేషన్లు కాదనమాట. ఎప్పుడు వస్తాయి ఎప్పుడు క్లోజ్ అయిపోతే తెలియదు, కానీ మీకు పర్మనెంట్ జాబ్ అయితే ఇచ్చేసిపోతాయి అనమాట. జాబ్ తెచ్చిపెట్టిన నోటిఫికేషన్స్ ఒక్కటి ఉంది, ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు, ఎవరైనా పోటీ పడవచ్చు. ఇక మెడికల్ అటెండెంట్ మనకు పే లెవెల్ 3 ప్రకారంగా అంటే 21,700 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకు దగ్గర 35,000 40,000 వరకు శాలరీ తీసుకోవచ్చు అనమాట. ఒక్కటి ఉంది, ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. ఇక లైవ్ స్టాక్ అసిస్టెంట్ పే లెవెల్ 5 ప్రకారంగా అండి 29,200 రూపాయలు బేసిక్ పే. సో మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఇక్కడ జీతం ఎంత వస్తుంది తెలుసా? మనకు దగ్గర ఒక 45,000 అలా తీసుకోవచ్చు అనమాట శాలరీ. సో మనకు 2 పోస్టులు ఉన్నాయి, 2 కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. ఇక లైబ్రరీ అసిస్టెంట్ పే లెవెల్ 5 ప్రకారంగా ఇవన్నీ కూడా అంటే 40,000-45,000 రకాల శాలరీ తీసుకోవచ్చు. ఒకటి ఉంది, ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. ఇక ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ సేమ్ శాలరీ అండి, 40,000-45,000 తీసుకోవచ్చు. 3 పోస్టులు ఉన్నాయి, 2 ఓపెన్ కేటగిరీకి, 1 ఎస్టీ కేటగిరీకి. చాలామంది ఎస్సీ వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు పోస్టులు లేవు కదా అంటే, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీరు జనరల్ కేటగిరీ కింద ఉన్న ఈ పోస్టులకన్నిటికి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. ఇక వయసు చూడండి ఒకసారి, ఏజ్ ఇక్కడ మాకు చాలా బాగా ఇచ్చారు. ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ ఆల్ ది పోస్ట్ అంటే ఇక్కడ ఈ నోటిఫికేషన్లో విడుదలైన పోస్టులు అన్నిటికి కూడా 40 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అంటే 18 ఇయర్స్ మినిమం ఉండాలి, 40 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అండి. ఇక అలాగే ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. 40 ఏళ్ళ వరకు అంటే మామూలుగా ఛాన్సెస్ ఉండవు.
40 ఏళ్ళ వరకు గవర్నమెంట్ జాబ్ కొట్టే ఛాన్స్ ఉండవు అనమాట. రేర్గా వస్తూ ఉంటాయి. తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఎలా అప్లై చేసుకోవాలి ఈ ఉద్యోగాల కంటే, సో మనం ఆఫ్లైన్ విధానంలో అటెస్టెడ్ కాపీస్ అనేవి జత చేసి సో మనం ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవాలి. సో మనకి ఇది చూడండి ఎక్కడికి పంపించాలి అని కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. సో మనకు ద డీన్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ద డీన్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ తెంజువాల్ మిజోరాం. సో ఈ యొక్క అడ్రస్కి మనము ఎప్పటి లోపల సెండ్ చేయాలంట, జనవరి 10 2024 జనవరి 10 లోపలైతే మీరు ఆఫ్లైన్ విధానంలో పంపించేయాలి. ఫీజు కూడా ఉంది, 500 రూపాయలు ఫీజు ఇచ్చారు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మరియు ఆడవాళ్ళు ఎవరైనా సరే, ఆడవాళ్ళు అంటే చాలు వాళ్ళకు ఫీజు లేదనమాట. జనరల్ కేటగిరీలో ఉన్న మగవాళ్ళు, ఓబీసీ కేటగిరీలో ఉన్న మగవాళ్ళు మాత్రమే ఫీజు పే చేయాలి. ఈ ఫీజు ఎలా పే చేయాలి, మనకు స్టేట్ బ్యాంక్ కలెక్ట్ ద్వారా అంటే ఎస్బీఐ కలెక్ట్ ద్వారా ఆన్లైన్లో పేమెంట్ చేయాలన్నమాట. సో ఇలా మనం ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎవరికైనా అప్లికేషన్ పార్ట్ కావాలి అంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరే అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక క్వాలిఫికేషన్లు గమనిద్దాం ఒకసారి. మనం ఏం ఉండాలి క్వాలిఫికేషన్లో ఫ్రెండ్స్, కింది నుంచి వద్దాం పైకి. లోయర్ డివిజన్ క్లర్క్ చూడండి, మనకు ఇంటర్ అనేది పాస్ అవ్వాలండి. అది ఏ విభాగంలో అయినా, అంటే సిఈసి, ఎంపీసీ, బైపీసీ, ఇంకేదైనా హెచ్ఈసి ఏదైనా పర్లేదండి, ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే చాలన్నమాట. ఇక కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్స్ ఎలా వాడాలి ఏంటి అనేది. ఇక మనకు టైప్ రైటింగ్, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఉండాలి 35 words per minute. సో సర్టిఫికేట్లు అవసరం లేదు, జస్ట్ టైపింగ్ వస్తే చాలన్నమాట. సో అంతే అండి, లోయర్ డివిజన్ క్లర్క్ మీరు అప్లై చేసుకోవాలి అంటే. ఇక మెడికల్ అటెండెంట్, దీనికి ఎలా అంటే మనకు ఇంటర్తో పాటుగా పారామెడికల్ వర్క్ ట్రైనింగ్ సంబంధించి ఓకే, పారామెడికల్ సంబంధించి సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. అలా ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇక లైవ్ స్టాక్ ఫార్మ్ అసిస్టెంట్, వీటికి అగ్రికల్చర్ డిగ్రీ అయితే మీ దగ్గర ఉండాలి. ఓకేనా, సో అగ్రికల్చర్ డిగ్రీ ఉంటే లైవ్ స్టాక్ అసిస్టెంట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక లైబ్రరీ అసిస్టెంట్కి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్లో సో మీకు డిగ్రీ ఉండాలి, లేదంటే లైబ్రరీ సైన్స్లో ఉండాలి డిగ్రీ, అలా ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, దీనికి సైన్స్ విభాగంలో డిగ్రీ ఉంటే చాలు. ఇందులో అగ్రికల్చర్ అయితే మనకు ఇంక్లూడ్ అయ్యి ఉండాలి, అలాగే అలైడ్ సైన్సెస్ సబ్జెక్ట్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. సో క్లియర్ కదా, ఈ యొక్క క్వాలిఫికేషన్లు ఉంటే మాత్రం తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఏపీ తెలంగాణ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో మనము ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ లింక్ అయితే నేను కింద లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే అఫీషియల్ వెబ్సైట్ cau.ac.in మీకు ఆల్రెడీ చూపించాను కదా, సో అఫీషియల్ వెబ్సైట్, ఆ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను, డైరెక్ట్గా వెళ్ళి అక్కడి నుంచైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా డౌట్స్ ఉన్నాయా, ఇంకా అనుమానాలు ఉన్నాయా, ఇది ఫేక్ ఏమో వ్యూస్ కోసం చేస్తున్నారు, కొంతమంది చేస్తుంటారు కామెంట్స్, నేను పట్టించుకున్నాను అన్నీ కూడా, కానీ మీకు తెలియచేయాలి కదా, అందుకోసం చెప్తున్నాను అనమాట. సో మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుందంట. రిటర్న్ టెస్ట్ సిలబస్ అయితే మనకేమి ఇవ్వలేదు, కానీ సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికి కూడా సిలబస్ ఒకటే లెవెల్ ఉంటుంది. మీ యొక్క అర్హత బట్టి ఆ మాధ్యమంలో మీకు వస్తాయి, అంటే ఆ లెవెల్లో మీకు క్వశ్చన్స్ వస్తాయండి. నార్మల్ సబ్జెక్ట్లే, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన, కరెంట్ అఫైర్స్ పైన, సో వీటిపైన వస్తాయన్నమాట. సో మీకు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఈమెయిల్ ద్వారా ఇన్విటేషన్ చేస్తారు ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ ఏంటి అనేసి. సో మనకు ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ ఉంటాయండి, మీరు ఇంపాలని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. మన సొంత రాష్ట్రాలకు కూడా మనము ట్రాన్స్ఫర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో క్లియర్ కదా, సో తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. నాకు తెలిసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యా అనుకుంటున్నాను. సో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది మన ఛానల్ ఏంటి అని చెప్పేసి. సో 10 మందికి షేర్ చేయండి ఖచ్చితంగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ ఈ వీడియోలో కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.